అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. అసలు ఎమగనూరికి నేను 2.5 కోట్లతోటి నా ఎంపీ ఫండ్స్ తోటి నేను చేశాను. 2.5 కోట్లు అంటే సంవత్సరానికి 50 లక్షల్లాగా 5 సంవత్సరాలు నేను ప్రతి నియోజకవర్గానికి ఇచ్చాను. ఆలూరు అండ్ పత్తికొండ వీటికి కొంచెం ఎక్కువగా ఇవ్వడం జరిగింది. మిగతా వాటికి 50 lakhs పర్ కాన్స్టిట్యున్సీ లాగా ఇవ్వడం. అలా 2.5 crores నేను 5 yearsలో ఇవ్వడం కాకుండా స్వచ్ఛందంగా పబ్లిక్ నాకు ఊర్ల నుంచి డైరెక్ట్గా నా దగ్గరికి వచ్చి మా ఊర్లో నీళ్లు లేవు, వాటర్ ట్యాంక్స్ లేవు అవి అని చెప్తే వాళ్ళందరికీ కూడా నేను సర్వీస్ చేయడం జరిగింది. ఇది అఫీషియల్ రికార్డ్స్లో ఉంటుంది. కావాలి అంటే ఎవరన్నా వెళ్ళి రైట్ టు ఇన్ఫర్మేషన్లో మీరు వెళ్ళి తీసుకోవచ్చు. ఓకే, అక్కడ వెళ్ళి ఎంపీ లార్డ్స్ ఏ విలేజ్లో ఎక్కడెక్కడ ఎంత ఖర్చు పెట్టారు అనేది మీరు తీయచ్చు. ఇప్పుడు నేను 16th లోక్సభలో ఉన్నప్పుడు మీరు తీయచ్చు అవన్నీ కూడా. సో ఐ డిడ్ వర్క్. ఇది దాచడానికి ఏం లేదు. వాళ్ళు చెప్పినంత మాత్రాన నేను పని చేయలేదు అని వాళ్ళు అన్నంత మాత్రాన ఇక్కడ ఏం లేదు. నాగలదిన్నని దత్తత తీసుకున్నాను. నాగలదిన్న దత్తత తీసుకున్న తర్వాత అక్కడ నేను ఓవర్ హెడ్ ట్యాంక్స్ కట్టించాను. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఆల్మోస్ట్ క్లోజ్ టు 1 crore అంటే 90 some change lakhs తోటి వాటర్ ఇంటింటికి నీటి ట్యాప్స్ కోసము అవి తెప్పించడం జరిగింది. అక్కడ పని కూడా స్టార్ట్ అయింది, అది కూడా అయ్యింది. బస్ షెల్టర్ వేయడం జరిగింది, ఆర్ఓ ప్లాంట్ పెట్టడం జరిగింది. ఇవన్నీ అయిన తర్వాత గవర్నమెంట్ ఎవరిది ఉంది? టీడీపీ గవర్నమెంట్ ఉంది. ప్రతి దాంట్లోనూ అడ్డం, ప్రతి పనిలోనూ మమ్మల్ని అడ్డం వేయడము, ప్రతి దానికి మాకు పనులు కాకుండా అఫీషియల్స్ తోటి మా పనులు కాకుండా ఆపించడం, ఇలా మమ్మల్ని ఎంత ఇబ్బంది పెట్టారంటే టీడీపీ గవర్నమెంట్లో మమ్మల్ని ఏ పని కానివ్వకుండా. ఆ తర్వాత సమయం వృధా అవుతుందని చెప్పేసి అక్కడ నుంచి నేను కుంటనహల్ గ్రామాన్ని దత్తత తీసుకున్నాను. మంత్రాలయంలో ఒకసారి వెళ్ళి కుంటనహల్ గ్రామాన్ని చూడండి. అక్కడ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్ ఇద్దరు కూడా నాకు సహకరించారు. అటు టీడీపీ నుంచి సహకరించారు, అది విషయంలో మటుకు నేను ఒప్పుకుంటాను. ఇక్కడ బాలనాగిరెడ్డి అన్న కూడా మాకు ఫుల్ సపోర్ట్ ఇచ్చారు. ఫుల్ సపోర్ట్ తోటి నేను అక్కడ కుంటనహల్లో ప్రతి వీధిలో రోడ్లు వేయడం జరిగింది, ఆర్ఓ ప్లాన్స్ ఇవ్వడం జరిగింది, అక్కడున్న వాటన్నిటికీ కూడా డెవలప్మెంట్ చేయడం జరిగింది. ఆ గ్రామాన్ని కంప్లీట్గా అభివృద్ధి చేశాను. ఎందుకు చేయగలిగాను? ఒక విలేజ్ని నేను కాన్సన్ట్రేట్ చేసి విలేజ్ని అభివృద్ధి చేయగలిగాను, ఇంకొక విలేజ్ని చేయలేకపోయాను, సగంలో ఆగిపోయింది అంటే దానికి కారణం వాళ్ళు సహకరించలేదు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ గవర్నమెంట్ ఉంది. అదే మా గవర్నమెంట్ ఉంటే నేను ఎప్పుడో ఎన్నో చేసి ఉండేదాన్ని. ప్రభుత్వం టీడీపీది ఉంది, స్థానికంగా మిమ్మల్ని అడ్డుకున్న నాయకుడు ఇంకెవరు? అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నది జైనాశ్వర్ రెడ్డి గారే కదా, ఆయన మరి ప్రతి దగ్గర కూడా నన్ను అడ్డుకున్నారు. అంటే అభివృద్ధి చేస్తాం మేము, ఎమ్మడూరు మొత్తం డెవలప్మెంట్ చేసామన్నారు. అంటే అభివృద్ధి చేసే వాళ్ళని అడ్డుకుంటారా? అంటే కేవలం విమర్శ కోసం చేస్తున్నారు మీరు? విమర్శ కాదు, అది వాస్తవం. కావాలంటే మీరు నాగలదిన్న వెళ్ళి గ్రామంలో వాళ్ళని అడగండి. నాగలదిన్నలో ప్రతి దగ్గర సర్పంచ్ల దగ్గర నుంచి ఇంటర్నల్గా వాళ్ళకి లోకల్ పీపుల్లో ఆ గొడవలు పెట్టడము, ఆ కొట్లాట్లు పెట్టడము, వాళ్ళకి ఇది చేయడము, రాజకీయం చేశారు. అక్కడ పూర్తిగా రాజకీయం చేశారు. డెఫినెట్లీ నన్ను అక్కడ అభివృద్ధి చేయకుండా అడ్డుకున్నది టీడీపీ ప్రభుత్వం, అప్పుడు ఉన్న ఎమ్మెల్యే గారు. అంతే. ఇది నేను విమర్శ కాదు, అది వాస్తవం నేను చెప్తున్నాను. అదే కుంటనహల్ నేను మంత్రాలయం నియోజకవర్గంలో అభివృద్ధి చేసి చూపించాను. అది అక్కడ చేయగలిగాను బికాజ్ అక్కడ అందరూ నాకు సహకరించారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.